బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనంతో ఉత్తరాంధ్రలో 2 రోజుల నుండి భారీ వర్షాలు కురుస్తున్న సంగతి తెలిసిందే. పొలాల్లో కోసి ఉంచిన వరి పన్నులు తడిసిపోయి అన్నదాతలు కన్నీటి పర్యంతమవుతున్నారు. అల్పపీడనం వల్ల అనకాపల్లి, విజయనగరం, విశాఖ జిల్లాల్లో కురుస్తున్న వర్షాలు రైతన్నను కోలుకోలేని దెబ్బతీశాయి. కొండగట్ల, హరిపాలెం మధ్య 2000 ఎకరాల్లో వరి వర్షాలకు దెబ్బతింది. జనగాం జిల్లా పూసపాటిరేగ, భోగాపురం మండలాల్లో అత్యధికంగా వరి సాగు చేశారు. వర్షాల వల్ల చాలా వరకు పంటలు దెబ్బతిన్నాయి. ప్రస్తుతం బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తీవ్ర వాయుగుండంగా మారింది. బంగాళాఖాతంలో ఈ వాయుగుండం ఉత్తర దిశగా కదులుతోంది. చెన్నైకి 370 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. విశాఖకు 450 కిలోమీటర్ల దూరంలో వాయుగుండం కేంద్రీకృతమై ఉంది. దీనివల్ల ఉత్తర కోస్తాకు భారీ వర్ష సూచన ఉంది. ఇక రాయలసీమలో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని, ఉత్తరాంధ్ర ప్రాంతంలో వర్షాలు కురుస్తాయని విశాఖ తుఫాను వాతావరణ కేంద్ర డైరెక్టర్ కేవీఎస్ శ్రీనివాస్ తెలిపారు. రైతులు అప్రమత్తంగా ఉండాలని, మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని హెచ్చరికలు జారీ చేశారు. అల్పపీడనం వాయుగుండం ప్రభావం నేపథ్యంలో తెలంగాణకు వర్ష సూచన ఇచ్చింది ఐఎండీ. డిసెంబర్ 24వ తేదీ నుండి తెలంగాణలో తేలికపాటి నుండి ఓ మోస్తారు వర్షాలు పలుచోట్ల పడతాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. డిసెంబర్ 26 వరకు వర్ష సూచన ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.